మనం ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసుకొని మనకొచ్చేటువంటి కళలు ఏ ప్రకారంగా ఉంటాయి? వీటికి నిదర్శనం ఏమిటి? తార్కాణం ఏంటి? ఎందుకు అసలు ఇలాంటి కళలు వస్తున్నాయి? ఇలా వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? ఇవి మనకి మంచిని తెలియజేసేటువంటివా? చెడుని తెలియజేసేటువంటివా? అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎప్పుడైనా సరే కలలో గనక మనం కొండ మీద నుంచి కిందకి దిగుతున్నట్టుగా కానీ, లేకపోతే కొండ నుంచి కిందకి పడిపోయినట్టుగా కానీ కల వచ్చినట్లయితే ఇది చెడు కళ అని మనం అర్థం చేసుకోవాలి. ఒక కొండ ఎక్కుతున్నాం, ఆ కొండ మించి కాలు జారిపోయిందో లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది, పైనుంచి కిందకి పడిపోయాం. లేదా మనల్ని పైనుంచి ఎవరో తోసారో ఏదో జరిగింది, మనం కింద పడిపోయాం. మొత్తానికి కొండ మించి కింద పడిపోయాం. ఇట్లా గనక కల వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి స్థాయి ఏదైతే ఉందో ఇది తగ్గబోతోంది అని అర్థం. లేదా మనకు ఉండేటువంటి హోదా కానీ, మన పొజిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దెబ్బతినబోతున్నాయని అర్థం. దీనిని సూచికగా అట్టిపెట్టుకొని ఇలా కల వచ్చిన వెంటనే అక్కడి నుంచి కూడా ప్రారంభం చేసి 3 గురువారాల పాటు వదిలిపెట్టకుండా 3 గురువారాల పాటు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేసుకొని పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయి ఏదైనప్పటికీ కూడా పర్వాలే, దాన్ని నైవేద్యంగా పెట్టి 10 మందికి కూడా పంచి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఒకవేళ పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయి దొరకలేదనుకోండి, పసుపు రంగులో ఉండేటువంటి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి వాటిని 10 మందికి కూడా పంచి మీరు కూడా తీసుకోవచ్చు. మొట్టమొదటికి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయి. అది కుదరని పక్షంలో మాత్రమే పసుపు రంగులో ఉండేటువంటి అరటిపళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. 3 గురువారాల పాటు దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవాలి. స్వామివారికి ఈ పసుపు రంగులో ఉండేటువంటి నైవేద్యం పెట్టాలి. వాటిని 10 మందికి కూడా పంచి మనం స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే కనుక ఏదైతే మన స్థాయికి కానీ, గౌరవానికి కానీ ఇబ్బందులు రాకపోతున్నాయో ఆ దోషాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మన భవిష్యత్తుని తెలియజేసేటువంటి కళలు ఏవైతున్నాయో వీటిల్లో ఉండేటువంటి మంచి చెడులు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఇటువంటి శాంతి పరిహారాలు చేసుకుంటూ ఇటువంటి ఉపాయాలను కూడా పాటించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక దైవానుగ్రహం వలన మనకు ఉండేటువంటి కష్టాలన్నింటిలోంచి కూడా బయటపడవచ్చు. అందుకే నేటి నుండి కూడా ప్రారంభం చేసి మనం ప్రతిరోజు కూడా ఇటువంటి స్వప్నాలకు ఉండేటువంటి ఫలితాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అదే క్రమంలో ఈ రోజున మనందరికీ కూడా శనివారం ఉంది కనుక శనివారాన్ని పురస్కరించుకొని శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ కలగజేసేటువంటి శ్రీనివాసుని యొక్క వజ్ర కవచాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. साख्यं तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेश शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పని రామాయణం, భారతం, భాగవతం 3 ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. త్రిజటా స్వప్న వృత్తాంతం రామాయణంలో చాలా ప్రత్యేకమైనటువంటిది, విశేషమైనటువంటిది, అందరికీ తెలిసినటువంటి కథ కూడా. అలా రామాయణ, భారత, భాగవతాల్లో కూడా కళల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అప్పుడు ఏం చేసేవారంటే ఈ స్వప్నాలని ప్రధానంగా గ్రహించుకొని భవిష్యత్తు దీనివల్ల నిర్ణయం చేసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేవారు. అందుకనే ఇప్పుడు కూడా మనకు వచ్చేటువంటి కళలు ఎలా ఉంటాయి, వాటికి మనం ఎటువంటి ఫలితాలని ఆశించవచ్చు, దానికి ఏ ప్రయోగాలు చేసుకోవాలి అనే అంశాలు మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో నేటి రోజున మనం ఏదైనా సరే ఒక కొండ ఎక్కుతున్నాం, లేదా ఒక ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్తూ వస్తున్నాం. అలా వెళ్ళడానికి గాను బాగా శ్రమించవలసి వస్తుంది, ఆయాసం వస్తుంది, లేకపోతే నిదానంగా నడుస్తున్నాము, వెళ్ళాలనుకున్నంత వేగంగా వెళ్ళలేకపోతున్నాం, ఇట్లా ఏమైనా అనిపిస్తోంది. లేకపోతే దారిలో ఏదైనా పదే పదే విఘ్నాలు కలుగుతున్నాయో, రాళ్ళు దొలుతూ వస్తున్నాయో, లేకపోతే ఇంకో రకంగానూ జరుగుతోందో ఏదైనా కావచ్చు గాక ఈ ఎత్తైన ప్రదేశానికి, కొండ మీదకి వెళ్ళడానికి మనకి విఘ్నాలు కలుగుతున్నాయి, అధికమైనటువంటి శ్రమ అవుతోంది అన్నట్టుగా ఏదైనా కల వచ్చిందనుకోండి, ఇది ఒక మంచి సంకేతం. ఒకటి మంచి సంకేతం ఎందుకు అనంటే మనం ఉన్నతికి వెళ్ళబోతున్నాం, మన భవిష్యత్తు బాగుండబోతోంది, ఉజ్వలమైనటువంటి జీవనాన్ని మనం గడపబోతున్నాం అంటానికి ఇది సంకేతం. అయితే శ్రమ పడుతున్నాం అనేది దేని గుర్తు అనంటే ఇంకా శ్రమించాలి, ఎక్కువగా కష్టపడాలి, మనం అనుకున్నటువంటి పని అంత తేలిగ్గా అయ్యేటువంటిది కాదు అని చెప్పడానికి ఈ శ్రమ పడడం అనేది సంకేతంగా ఉంటుంది.
మరి విఘ్నాలు వస్తున్నాయిగా, పదే పదే విఘ్నాలు వస్తున్నాయి, ఎవరి వలనైనా సరే విఘ్నాలు వస్తున్నట్టుగా కల్లో కనబడింది అంటే మనవారే, మనకి తెలిసినటువంటి వారే మనం చేయాలనుకునేటువంటి పనుల్లో మనకి తెలియకుండా కష్టాన్ని కలగజేయబోతున్నారు అని అర్థం అనమాట. ఇప్పుడు వారెవరో మనం ఎలా తెలుసుకోగలుగుతాం? తెలుసుకోలేము. మనవారే అయినప్పటికీ మనకి తెలియకుండా చేస్తున్నారుగా, మరి మనం తెలుసుకోలేము. మరి ఎట్లా? అప్పుడు ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలి? అలానే శ్రమాధిక్యత మీద కానీ పని పూర్తవట్లా, ఎంత శ్రమ పడాలన్నా కానీ అంతో ఇంతో కాస్త వెసులుబాటు ఉండాలి కదా అని అనుకునేటువంటి సందర్భాలలో మనకి అద్భుతంగా ఉపకరించేటువంటి పరిహారం ఉంది. ఇట్లా ఎప్పుడైనా సరే కల వచ్చినట్లయితే వెంటనే వారం లోపుగా దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి మొట్టమొదట కుంకుమార్చన చేయించేసుకోవాలి. ఎలా కుదిరితే అలా, సహస్రనామార్చన అయినా పర్వాలా, అష్టోత్తర శతనామార్చన అయినా పర్వాలా, ఏదైనా పర్వాలా, ముందు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించేసుకోవాలి. ఇలా కుంకుమార్చన చేయించుకున్న తర్వాత నుంచి ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండండి. మీ పనంతా సులభంగా పూర్తయ్యేంత వరకు ఇలా రోజు చేస్తూ వచ్చినట్లయితే కనుక మీకు ఉండేటువంటి కష్టం ఏదైతే రాబోతోందో అదంతా కూడా తొలగిపోతోంది. అలానే ఎవరైతే మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారు చేసేటువంటి పనులన్నీ కూడా విఫలమై మీరు విజయాన్ని పొందగలుగుతారు. అంత చక్కగా మనకు ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇట్లా మనకు వచ్చేటువంటి కళను బట్టి మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మన జీవితాన్ని చక్కగా ఆనందమయంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా సోమవారం నాటి ఈ శుభవేళ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుతాం. सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये, तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकापूर्वमेकं नमामि संसार समुद्रसेतुं, नमामि संसार समुद्रसेतुम्। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशं, वन्दे महाकाल महासुरेशं। कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धात्रिपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे, ओङ्कारमीशं शिवमेकमीडे। पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि, श्रीवैद्यनाथं तमहं नमामि। याम्ये सदङ्गे नगरेति रम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिप्रदं ईशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये, श्रीनागनाथं शरणं प्रपद्ये। महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः सुरासुरैर्यक्ष महोरगाद्यैः केदारमीशं शिवमेकमीडे, केदारमीशं शिवमेकमीडे। सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीतीरपवित्रदेशे यद्दर्शनात् पातकम् आशुनाशं प्रयाति तं त्र्यम्बकम् ईशमीडे, प्रयाति तं त्र्यम्बकम् ईशमीडे।